టాటా టియాగోలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది? ఇప్పుడు కారు కొనేటప్పుడు మనము అన్ని వేరియంట్స్ తరోగా చెక్ చేయాలనమాట. తెలుసుకోవాలి. ఏ ఫీచర్స్ ఏ వేరియంట్‌లో ఉన్నాయి? ఏవి ఇంపార్టెంట్ ఫీచర్స్? అంటే మనము వాడేటివి. ఫీచర్స్ ఎన్నైనా ఉండొచ్చు దాంట్లో. మనకు ఉపయోగపడేది ఏంటి? డైలీ లైఫ్‌లో ఏ ఏ ఫీచర్స్ ఇంపార్టెంటో మనం ఏం వాడతాం అనేది చూసుకొని, తెలుసుకొని కొంటే డబ్బులు వేస్ట్ కావనమాట. కొన్ని వేరియంట్స్‌లో కావాల్సిన ఫీచర్స్ గూడా ఉండవు. అలాంటివి కొన్నా వేస్టే. కొన్ని వేరియంట్స్‌లో మనం ఎప్పుడు వాడం అలాంటి ఫీచర్స్ ఉపయోగం కూడా ఉండదు. అట్లాంటివి కొని డబ్బులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదనమాట. సో, ఇప్పుడు ఈ కార్ డిజైన్ చూస్తే చూడడానికైతే చాలా బావుంది. హ్యాచ్ బ్యాక్స్‌లో ఇప్పుడున్న వాటిలో చూడడానికి బాగున్న హ్యాచ్ బ్యాక్ అంటే ఇదే. నాకైతే కూడా చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ చూడ్డానికి బాగుండడమే కాకుండా సేఫ్టీ కూడా ఉందనమాట. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. సాలిడ్ అంటే హెవీగా ఉంటుంది. ప్లాంటెడ్‌గా ఉంటుంది మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా. మీరు ఏదో వేరే కార్లు డ్రైవ్ చేసినప్పుడు హైవేలో అది వోబ్లింగ్ అవ్వడం, బౌన్స్ అవ్వడం మీకు కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటదనమాట. ఏదో ఫ్లోట్ అయినట్లుగా. ఈ కార్ అలా ఉండదు. చాలా చాలా ప్లాంటెడ్‌గా ఉంటది. మీకు సాలిడ్‌గా ఫీల్ అవుతుందనమాట. మీకు తెలుస్తదనమాట. చాలా బావుందిది స్ట్రాంగ్‌గా. ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయితే కూడా ఈ కార్ నన్ను కాపాడుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకొస్తదనమాట. దాంతో పాటు డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బావుందిది. సస్పెన్షన్ ఏమి, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఏమి, సీటింగ్ కంఫర్ట్ ఏమి, హ్యాండ్లింగు, స్టెబిలిటీ అన్నీ బాగున్నాయి దీంట్లో. సో, అందుకే ఇది చాలామందికి ఇష్టం. సేఫ్టీ ఉంది, డ్రైవింగ్ చేయడానికి బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, రైడ్ క్వాలిటీ బాగుంది. సిటీకైనా, హైవేకైనా గానీ చాలా బాగుంటుందనమాట. దాంతో పాటు మీకు పెట్రోల్ ఉందనమాట. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వస్తది. మీకు సీఎన్‌జీ కూడా ఉంది. దీంట్లో సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ కూడా ఉందనమాట. సో, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. పెట్రోల్ ఇంజను, సీఎన్‌జీ 2 ఉన్నాయి. సో, మీకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ కావాలన్నా మీకు అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీరు ఎక్కువ తిరుగుతారంటే సీఎన్‌జీ చూసుకోండి. కొద్దిమంది నాకు సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలని అడుగుతా ఉంటారు కదా! దీంట్లో మీకు ఆటోమేటిక్ కూడా ఉందనమాట. దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అంటే, మీకు బడ్జెట్‌ని బట్టి డిసైడ్ చేయండి ఫస్ట్. నేను ఫీచర్స్ చెప్తాను. దేంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయని. తర్వాత ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమని కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. ఫస్ట్ మనము ఈ ప్రైస్ చూస్తే 4,57,000 నుంచి స్టార్ట్ అవుతుందనమాట ప్రైజు. మంచి ప్రైజ్ ఇది. కొన్ని బైక్స్ అయితే ఇంత ప్రైస్ నుంచి ఉన్నాయి కదా! కొద్దిమంది అంటా ఉంటారు, నాకు బైక్ కొనేదానికి బడ్జెట్ ఉంది, కారు కొనలేను అనేసి. మీరు చూడండి 4,57,000 నుంచే స్టార్ట్ అవుతుంది. సేఫ్టీ కూడా ఉంది. సో, బైక్ కన్నా ఇది చాలా మంచి సేఫ్టీ కదా! చూసుకోండి ఇది. సో, ఇప్పుడు మనం ఫీచర్స్ విషయానికొస్తే ఎక్సీ అనే మోడల్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇది. సో, ఎక్సీ అనేది అన్ని ఇంపార్టెంట్‌వి ఏమి లేవు. నెక్స్ట్ ఎక్స్ఎం అనేది పర్వాలేదు. సో, బేస్డ్ ఆన్ బడ్జెట్ నేను చెప్పేది. సో, మీకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కావాలి అంటే ఎక్స్‌టీ బావుంది. దీంట్లో 18 ఆల్మోస్ట్ 18 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ హర్మన్ అనేసి మంచి బ్రాండ్ అనమాట ఇది. మ్యూజిక్ సిస్టమ్ భలే ఉంటదనమాట ఇది. నెక్స్ట్ రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తది. స్పీకర్స్ కూడా 4 స్పీకర్స్ వస్తాయి. నెక్స్ట్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. ఆండ్రాయిడ్ గానీ, యాపిల్ ఫోన్ గానీ వాడుకోవచ్చు. నెక్స్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆడియో కంట్రోల్స్. ఈఎస్పీ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది. రియర్ డీఫాగర్ ఉంది. నెక్స్ట్ ఎలక్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎం ఉంది విత్ టర్న్ ఇండికేటర్స్. నెక్స్ట్ బాడీ కలర్డ్ హ్యాండిల్స్, వానిటీ మిర్రర్ ఫర్ కో డ్రైవరు దట్ ఈస్ ఓకే. సో, మీ బడ్జెట్‌ని బట్టి మీకు బడ్జెట్ ఇంతే ఉందంటే ఎక్స్‌టీ లోపల ఇది తీసేసుకోండి. మీకు బడ్జెట్ సమస్య లేదంటే ఎక్స్‌జెడ్‌కెళ్ళిపోండి. ఎక్స్‌జెడ్ ప్లస్‌కెళ్ళండి ఎక్స్‌జెడ్ కన్నా. ఎక్స్‌జెడ్ ప్లస్‌లో ఏమొస్తాయంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. రియర్ వైపర్ వాషర్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. యూఎస్‌బీ-సి టైప్ ఛార్జింగ్ ఉందనమాట. టైప్ సి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. టీపీఎంఎస్. సో, ఇవన్నీ వస్తాయన్నమాట. సో, వాటితో పాటు ఇంకా కొన్నున్నాయి. ఇంపార్టెంట్ అంటే ఇవే. నెక్స్ట్ హెచ్‌డీ రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తది. మీరు జెడ్ ప్లస్‌కెళ్తే ఇంపార్టెంటివి నేను చెప్పేది. ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వస్తది. సో, ఇన్ కేస్ మీకు బడ్జెట్ లేదు, నాకు తక్కువ బడ్జెట్ ఉంది అంటే ఎక్సీ కూడా తీసుకోండి. బైక్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా మంచిది కారు. దీంట్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబీఎస్, ఈబీడీ ఉంది. ఆహ్,
నెక్స్ట్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఉన్నాయి. ఆల్ సీట్స్కి ఐసోఫిక్స్ ఉంది. రియర్ పార్కింగ్ సెన్సర్ ఉంది. ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. నెక్స్ట్ టిల్ట్ స్టీరింగ్ వస్తుంది. ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి అన్నమాట. మినిమం కావాల్సింది ఏందో అవన్నీ వస్తాయి. ఇన్ కేస్ మీకు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్స్ఎం నెక్స్ట్ సెకండ్ వేరియంట్ ఎక్స్ఎం తీసుకోండి. దీంట్లో అడిషనల్గా ఎక్సీ కన్నా ఎక్కువ ఫీచర్స్ ఏమున్నాయంటే 9 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బై హర్మన్ వస్తుంది. ఇది కూడా మ్యూజిక్ సిస్టమ్ బాగుంటుంది. నెక్స్ట్ 2 స్పీకర్లు వస్తాయి. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీ వస్తుంది. నెక్స్ట్ డే నైట్ IRVM ఉంది. రియర్ పార్సల్ ట్రే ఇస్తారు. USB టైప్ ఏ పోర్ట్ ఉంది. ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ యాంటనా వస్తుంది. ఓకే, సో ఎక్స్ఎంలో కొద్దిమంది అంటూ ఉంటారు కదా, నాకు బయట మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, ఫ్యాక్టరీ ఫిట్టెడే కావాలి అంటారు కదా, వాళ్ళకి అనమాట ఇది సెకండ్ వేరియంట్ ఎక్స్ఎమ్. దీంట్లో మ్యూజిక్ వచ్చేస్తుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ కూడా ఉంది. ఆల్ పవర్ విండోస్ ఉన్నాయన్నమాట. డే నైట్ IRVM కూడా ఉంది. సో ఇవి ఇంపార్టెంట్, బాగుంటాయి, పనికొచ్చే ఫీచర్స్ అన్నమాట. సో మీకు బడ్జెట్ని బట్టి XT ఈజ్ ద ఫస్ట్ వన్. XT బాగుందన్నమాట. అన్నీ ఉన్నాయి దీంట్లో ఇంపార్టెంట్ అన్నీ. మీకు బడ్జెట్తో ఇష్యూ లేదంటే Z+కి వెళ్ళిపోండి, XZ+కి వెళ్ళిపోండి. సో ఈ XZ అనేది నాకు అంత ఏమీ యూస్ఫుల్గా అనిపించలేదు. XZ+ ఇస్ ఫైన్. ఇప్పుడు మనం ప్రైజింగ్ విషయానికి వస్తే XC చెప్పాను కదా, 4,57,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. XM అనేది 5,30,000. XT 5,80,990 రూపాయలు. ఓకే, XZ+ వచ్చేసి 6,91,000 అవుతుంది అనమాట. మాన్యువల్ ఇవంతా. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కావాలి పెట్రోల్లో ఉంటే కన్నా XTA ఉంది. XT 6,32,000. ఓకే, XZA అంటే కన్నా 6,91,000 అవుతుంది. మీకు సిఎన్జిలో మాన్యువల్ కావాలంటే కన్నా XT వచ్చేసి 6,72,000, 6,73,000 అనుకోండి. నెక్స్ట్ XZ ఉంది. సిఎన్జిలో XZA లేదు, XZ+ లేదు, ఏంటో మరి వీళ్ళు. నెక్స్ట్ మీకు సిఎన్జిలో ఆటోమేటిక్ కావాలంటే XTA 7,23,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా అంతే. XZ+ ఉంది కదా, అది ఇవ్వలేదు, ఏంటో XZ మాత్రం ఇచ్చారు ఆటోమేటిక్లో కూడా. సో ఇదే అనమాట. చూడండి, కార్ అయితే చాలా బాగుంది. మీరు సేఫ్టీ కావాలంటే కళ్ళు మూసుకొని హ్యాచ్ బ్యాక్లో ఇది ఒకటే ఆప్షన్ ఉంది. సేఫ్టీ ఉన్న హ్యాచ్ బ్యాక్ ఈ రేంజ్లో దొరకదు మీకు. హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఫస్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, సిఎన్జి అయినా, సిఎన్జి ఆటోమేటిక్ అయినా మీకు అర్థం కావాలి. అది ఇప్పుడు మాన్యువల్ ఉందనుకోండి పర్వాలేదు, ఆటోమేటిక్ అనుకోండి, ఇది AGS AMT అంటారు. అంత పవర్ఫుల్గా, అంత స్మూత్గా ఉండే ట్రాన్స్మిషన్ కాదు ఇది. సో మీకు సెట్ అవుతుందా లేదో చూసుకోండి. నెక్స్ట్ సిఎన్జి అంటాం కదా, సిఎన్జి ఓకే, కొద్దిమందికి పవర్ తక్కువ అనిపిస్తుంది. దాంతోపాటు సిఎన్జిలో ఆటోమేటిక్ ఉంటే ఇంకా తక్కువ అనిపిస్తుంది పవర్. ఓకే, సిఎన్జినే పవర్ తక్కువ, దాంట్లో ఆటోమేటిక్ అంటే ఇంకా పవర్ తగ్గుతుంది. సో మీరు ఎక్కడ వాడతారు, ఎంతమంది వెళ్తారు అనే దాన్ని బట్టి ఫుల్ లోడ్తో టెస్ట్ డ్రైవ్ చేసి మల్టిపుల్ టైమ్స్ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.